చూస్తున్నాం చెన్నకేశ్వరరెడ్డి గారి మరి ఆయన పట్టుదల కావచ్చు, రాజకీయంగా కూడా ఇప్పుడు చాలా వయసు మీద పడ్డా కూడా చాలా యాక్టివ్గా ప్రజల్లోకి వెళ్ళి ఆయన కూర్చొని చేసే విధానాన్ని కూడా చూస్తున్నాం. మా తాతగారు నీతి నిజాయితీగా రాజకీయం చేసి అది ఎంతో పెద్దగా పేరు పొందారు అని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటాను ఈరోజు. ఒకవేళ చెన్నకేశ్వరరెడ్డి ఫ్యామిలీలో టికెట్ ఇచ్చినట్లయితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఎమ్మిగనూరు నియోజకవర్గం ఉండేదా? ఎక్స్ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారి అయినటువంటి మనవుడు మీరు, మరి మీ తాత నుంచి ఏం నేర్చుకున్నారు? నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం. మీరు అందరూ ఎలా ఉన్నారు? సూపర్ అన్న. చెప్పండి, రాజీవ్ రెడ్డి మరి ఎమ్మిగనూరుకు వచ్చేపాటికి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చెన్నకేశ్వరరెడ్డి గారి మనవుడైనటువంటి రాజీవ్ రెడ్డి గారు చాలా తక్కువ టైంలో మీరు ఇక్కడ అంటే చాలా చిన్న ఏజ్, ఎంతో వయసు ఉంటుందన్న మీకు? నాకు కరెక్ట్ 25 సంవత్సరాలు ఉన్నాయి. ఓకే, 25 కంప్లీట్ అయ్యి ఒక 6 నెలలు అవుతుంది అంతే. అంతే అంటారా? ఓకే, మరి ఇంత చిన్న వయసులో అంటే పోయినసారి ఎలక్షన్స్ కి మీరు ఎక్కడున్నారు? నేను బెంగళూరులో నా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటున్నాను. చదువుకుంటున్నారు? ఓకే, మీకు ఈ రాజకీయం గురించి ఐడియా ఉందా? మీరు ఎప్పుడైతే చెన్నకేశ్వరరెడ్డి గారికి ఇక్కడ టికెట్ లేదు, ఇక్కడ బుట్టా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నారు అనేది మీకు ఐడియా ఉందా? అవును, డెఫినెట్ గా ఉన్నింది. మేము కూడా కలిసే కదా చేసాము. పార్టీ పరంగా ఎప్పుడు కానీ మేము కలిసే చేసాము, కలిసే చేయబోతాం కూడా. ఇప్పుడు ఆంటీ గారికి కూడా బుట్ట రేణుకమ్మ గారికి కూడా ఇప్పుడు ఎంపీ సీట్ ఇచ్చారు కర్నూలు. ఇప్పుడైనా మేము పార్టీ కోసమే కష్టపడతాం. ఎమ్మిగనూరులో వచ్చే వైఎస్ఆర్సీపీ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో మేమందరం బాధ్యతగా తీసుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబెట్టి అక్కడ ఆయమని ఎంపీగా గెలిపియడం, బుట్ట రేణుకమ్మ గారిని ఎంపీగా గెలిపియడం కూడా మా బాధ్యత. ఇక్కడ అంటే చెన్నకేశ్వరరెడ్డి గారి ఫ్యామిలీ ఇక్కడ ప్రాపర్ ఎర్రకోటేనా? అవునండి, ఇదే మా ఊరు. ఓకే, ఇక్కడ మేము దాదాపు ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉన్నాము. ఓకే, ఇక్కడే ఉండబోయేది కూడా. ఓకే, మీ తాత మొత్తం ఇక్కడే. మీ తాత ఫ్యామిలీనే కాకుండా ఇంతకు ముందు కూడా మీ ఫ్యామిలీ రాజకీయంగా ఉన్నారా? అప్పటి నుంచి కూడా చెన్నకేశ్వరరెడ్డి గారి ఫ్యామిలీ తరపున? చెన్నకేశ్వరరెడ్డి గారి ఫ్యామిలీ తరపున అంటే మా తాతగారే ఎప్పుడు ఉండింది రాజకీయంగా. మా తాతగారే 22 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఆయనకు 22 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి ఉన్నారు రాజకీయం. ఓకే, అంటే మెయిన్ గా ఎర్రకోట నుంచే స్టార్ట్ చేశారా? అవునండి, రాజకీయం స్టార్ట్ చేసింది మా తాతగారు మొత్తం ఇక్కడ నుంచి, ఎర్రకోట నుంచి, ఇదే లొకేషన్ నుంచి. ఓకే, ఇక్కడ నుంచి ఒక రోజు అడుగు బయట పెట్టి వాళ్ళ జనాలకి మా ఊరోళ్ళకి ఎప్పుడు మంచి జరగాలని ఒక ఆశయంతో అలా ముందుకెళ్ళారండి. ఓకే, చూస్తున్నాం చెన్నకేశ్వరరెడ్డి గారి మరి ఆయన పట్టుదల కావచ్చు, రాజకీయంగా కూడా ఇప్పుడు చాలా వయసు మీద పడ్డా కూడా చాలా యాక్టివ్గా ప్రజల్లోకి వెళ్ళి ఆయన కూర్చొని చేసే విధానాన్ని కూడా చూస్తున్నాం. మరి అప్పుడు ఎలాంటి యాక్టివిటీస్ ఉండేవి మీ తాత దగ్గర? మా తాతగారు ఎప్పుడు ఒకటే అండి, వచ్చిన వాళ్ళు ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా, ఎవరికైనా మోసం జరిగినా ఆయన చూసి తట్టుకోలేరండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆయన ఎల్లప్పుడూ జనం కోసమే పనిచేయాలి, వాళ్ళు మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం అని ఒక నినాదం మీద నీతిగా నిజాయితీగానే రాజకీయం చేశాం. ఓకే, ఈ రోజు వరకు నేను వచ్చి ఈ రోజు 6-7 నెలలు అవుతుంది రాజకీయంలోకి వచ్చి. నేను ఈ 6-7 నెలల్లో ఎన్నో ఊర్లోకి వెళ్ళాను. మా నియోజకవర్గంలో ఉన్న ఆల్మోస్ట్ ప్రతి ఊరిని టచ్ చేశాను. ప్రతి ఊరిని టచ్ చేసినప్పుడు కూడా అందరూ నాకు చెప్పింది ఆయన లాగా ఉండాలి, ఆయన ఆదర్శాల మీద ఎదగాలి అని చెప్పారు. నేను అదే అంటాను, మా తాతగారు నీతి నిజాయితీగా రాజకీయం చేసి అది ఎంతో పెద్దగా పేరు పొందారు అని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటాను ఈరోజు. ఓకే, ఓకే, అంటే ఫస్ట్గా ఈ ఎర్రకోటకు సంబంధించి మీ తాతగారు ఏ పార్టీలో జర్నీ చేశారు?
ఫస్ట్ మా తాతగారు స్టార్ట్ చేసింది టీడీపీలో. టీడీపీలో ఫస్ట్ స్టార్టింగ్ అట్ వెరీ ఫస్ట్ లో స్టార్ట్ చేసినప్పుడు టీడీపీలో స్టార్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ. దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దాని తర్వాత 2012 నుంచి మళ్ళీ మా వైఎస్ఆర్ నాయకుడు జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రెడ్డి. ఐ హ్యావ్ నాకు ఒక చెడ్డ అలవాటు ఉంది. నాకు తెలియకపోతే అదే ఒకవేళ నేను దిగనంత వరకు ఓకే, ఓకే నేను ఓకే, నా పని ఇది, నా మెయిన్ ఫస్ట్ గోల్ ఇది, నేను ఇది చూడాలి. కానీ ఎప్పుడైతే 6 నెలల ముందు నేను ఇక్కడికి వచ్చానో, మా జనాలకి ఎప్పుడూ మంచి చేయాలనే ఉద్దేశంతోనే వచ్చాను. సో ప్రతి ఒక్కటి ఇంచు బై ఇంచు నేర్చుకుంటూ వచ్చాను. ఓకే ఐ హ్యావ్ వెరీ బిగ్ డీసెంట్ నాలెడ్జ్ అని. ఓకే గత ఎలక్షన్స్లో మీ ఫ్యామిలీకి సంబంధించి ఇక్కడ వైఎస్ఆర్సీపీ టికెట్ రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? లేదండి, అలాంటిది ఏం లేదండి. అప్పట్లో మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్పేవారు, బీసీలు అందరికి కూడా చూడాలి, వాళ్ళకి మంచి జరగాలి అని చెప్పి ఒక విషయం మీద ఇచ్చాము. అంతేనా? అంతే, అంతకు మించి ఏం లేదండి. మా మీద అగేన్స్ట్ ఏం లేదు, లేకపోతే అది బయట ఏదో చెడు ప్రచారం అని చెప్పి కూడా లేదు. ఓకే, మరి ఇక్కడికి బుట్ట రేణుకా గారు మాజీ ఎంపీ అయినటువంటి ఈమె వస్తుంది, వీళ్ళకు చెన్నకేశవరెడ్డి గారి సపోర్ట్ ఉంది ఉంటుంది ఉంది యా అని కూడా ప్రచారం జరిగింది. యా బాగానే వచ్చి ఇక్కడ క్యాన్వాసింగ్ ఆమె తరపు నుంచి కూడా చెన్నకేశ్వరరెడ్డి గారు చాలా గట్టిగా సపోర్ట్ చేశారు. అయినప్పటికీ స్వల్ప మెజార్టీతో ఓడిపోవటం జరిగింది ఆమె. దీన్ని ఎలా చూసుకోవచ్చు? ఒకవేళ చెన్నకేశ్వరరెడ్డి ఫ్యామిలీలో టికెట్ ఇచ్చినట్లయితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఎమ్మిగనూరు నియోజకవర్గం ఉండేదా? మేబీ మే నాట్ బి. ఉంటుంది అని నేను చెప్పను, ఉండకపోదు అని కూడా నేను చెప్పను. ఎందుకంటే అండి, ఫస్ట్ అయితే మనకు మా పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో క్లియర్ కట్గా ఒక మెసేజ్ ఇచ్చేసారు జనాలు, ఎటువంటి పరిస్థితిలో అయినా ప్రతి ఒక్కరికి మేము చేయగలిగింది ఇది. కానీ కూటమి ప్రభుత్వము చేయలేనిటివి కూడా కొన్ని ఎక్స్ట్రా చెప్పారు. అది అవకాశం లేనివి కూడా వాళ్ళ మేనిఫెస్టోలో యాడ్ చేసుకొని చూపించారు. ఓకే, సో అందుకోసం మేబీ మా జనాలు నమ్మిండొచ్చు, మాకు ఇంకా మంచి జరుగుతుందేమో అని ఒక ఆశ వైపు. ఓకే, కాకపోతే అది ఆశ నిరాశ, ఈరోజు మోసపోతున్నారండి. రాజీవ్ రెడ్డి గారు ఎంతవరకు చదువుకున్నారు? ఉన్నది బీఫార్మసీ. ఓకే, ఫార్మసీ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. ఓకే, మరి ఇంత మంచి చదువుకున్నారు, చాలా మంది రాజకీయ ఫ్యామిలీలో ఉన్న అంటే రాజకీయం వైపు మగ్గు చూపు, Yeah. మీరు ఎందుకు మళ్ళీ రాజకీయం వైపు? నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచే జనాలకి మంచి చేయడం అంటే ఇష్టం. అది మళ్ళీ మా తాత నుంచి వచ్చిందో లేకపోతే ఇంట్లో చూసి ఆ ఇంట్లో జనాలకి మంచి చేస్తూ దాంట్లో ఉన్న సంతోషాన్ని మళ్ళీ చూసి వచ్చానేమో తెలియదు కానండి. ఓకే, కానీ ఎల్లప్పుడూ మా ఊరికి ఏదో ఒకటి చేయాలి, వాళ్ళకి ఎవరో ఒకరు తోడు ఉండాలి అన్న ఒక విషయం మీదనే కష్టపడ్డాము. బై గాడ్స్ గ్రేస్. ఓకే, మీ తాత అంటే ఎక్స్ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారి అయినటువంటి మనవుడు మీరు, మరి మీ తాత నుంచి ఏం నేర్చుకున్నారు మీరు? చెప్తాను, మా తాత మాకు అదే అంటున్నారండి. మా తాత మాకు సింపుల్ గా ఒకటే చెప్పారు ఎప్పుడు కాదు, అరే మన దగ్గరికి వచ్చి అయ్యా మా పరిస్థితి ఇది, లేకపోతే రెడ్డి మాకు ఇలా మోసం జరుగుతుంది అని చెప్తే ఎటువంటి పరిస్థితుల్లో అయినా వాళ్ళని కాపాడుకునే బాధ్యత మనకు ఉంటుంది అని ఒకటి మాకు ఎప్పుడూ నేర్పించారు. అది ఇకపై అదే జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు మా జనాల్ని కానీ మా నియోజకవర్గంలో పెడితే వాళ్ళకి ఎప్పుడు అండగా నేను ఉంటాను, ఆ అండగా ఉండేలాగా నేర్పించింది మా తాతగారు. రైట్, ఓకే. మళ్ళీ మీరు దాదాపుగా పోయిన ఎలక్షన్లో బుట్టా రేణుకమ్మకు చాలా గట్టిగా సపోర్ట్ చేశారు, అన్ని విధాలుగా ఆమె ఎమ్మెల్యే కావటానికి చాలా ప్రయత్నం చేశారు ఇక్కడ. అలాంటిది ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరి ఎందుకు మీరు కూడా అంటే ఈ నియోజకవర్గంలో మళ్ళీ మీ బ్రాండ్ వెళ్ళిపోతుందని ఏదన్నా టెస్ట్ ఐటమ్ జరిగిందా మళ్ళీ? ఓకే, డెఫినెట్లీ నాట్. మేము ఆ విధంగా అయితే ఎప్పుడు వెళ్ళలేదండి. ఎర్రకోట అని ఒక బ్రాండ్ అని మీరు అంటున్నారు చూడండి, అది ఇప్పుడు నుంచి మొదలైంది, అది ఇప్పుడు నుంచో మొదలు. కానీ దాని బేసిస్ మీద మాకు ఏదో మా బ్రాండ్ పోతుంది, మమ్మల్ని నెక్స్ట్ ఎవరు గుర్తు పెట్టుకోరు అని ఈ భయంతో అయితే మేము రాలేదండి. ఓకే, అదే అంటున్నానండి.
ఆ భయంతో మేము ఎప్పుడు జరిగింది లేదు, చేయబోయేది లేదు రాజు. ఓకే మేము మంచి చేయాలనే ఒకటే వస్తున్నాము, మంచి ఒకటే చేస్తాం. ఓకే ఫస్ట్ టైం మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఈ విషయం మీద తీసుకెళ్ళినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? ఏముండదండి. ఆయన రియాక్షన్ ఏంటి? మీరు దగ్గర ఉంటారు ప్రతి దాంట్లో. No, he was happy. ఓకే ఓకే ఎలా ఉండబోతుంది రాజీవ్ రెడ్డి గారి మరి ఇప్పుడు ఈ ప్రతిపక్షంలో మీరు ఇక్కడ సమన్వయకర్తగా పగ్గాలు చేపట్టారు, ఎలా ఉండబోతుంది మీ? నేను ఇప్పుడు ప్రతి ఒక్క ఊరికి తిరగబోతున్నాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఈ నియోజకవర్గ జనాలకి ఎంతవరకు వెళ్తున్నాయి, ఏమీ పోవడం లేదు అని తెలుసుకొని నేను పబ్లికల్గా దాన్ని అడ్రస్ చేస్తూ మా పార్టీని మేము బలోపేతం చేసుకుంటూ నడుస్తాం. అది నా ప్లాన్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఇచ్చిన హామీస్ కావచ్చు, వాళ్ళు చేస్తున్న వర్క్ కావచ్చు, ఏం మాట్లాడతారు కూటమి ప్రభుత్వం గురించి మీరు మాట్లాడదలుచుకుంటే రాజీవ్ రెడ్డి గారు? ఇక్కడ ఐఎమ్ ఎన్ యంగ్స్టర్ సార్, నాకు ఒకవేళ నేను ఇది ఈరోజు ఒక రాజకీయ నాయకుడు లాగా లేకపోతే నాకు కానీ ఒకవేళ ఇన్ఛార్జ్ రాకపోతే నేను ఉద్యోగం చేసుకోవాలి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాటిచ్చాను ఫస్ట్ అయితే కూటమి ప్రభుత్వం. కానీ ఈ రోజు వరకు ఎంతమందికి ఉద్యోగాలు వెళ్ళాయో కూడా ఎవరికి తెలియదు, ఎవరికన్నా వెళ్ళాయో లేదో కూడా తెలియదు లాస్ట్. సో ఫస్ట్ డిఎస్సి ఆల్రెడీ వదిలేరు, చాలా వరకు మనం చూసాము. అదే ఇప్పుడు గూగుల్ వచ్చింది, మాకు ఆపర్చునిటీస్ ఇచ్చామని కూడా అన్నారు. గూగుల్ సంస్థకి ఉండేది 1,70,000 మంది మాత్రమే మొత్తం వరల్డ్ వైడ్ వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్. మళ్ళీ 2 లక్షలు అదొక దాంట్లోనే ఎలా చేస్తారు? మీరు చూసే ఉంటారు. మీరు చూసినప్పుడు వాళ్ళు ఇది ఈ మాట తీసుకొచ్చారు, ఏమని గూగుల్ సంస్థ వచ్చింది, వాళ్ళకు మేము ఉద్యోగాలు ఇస్తున్నాం, మన యువతకి, మన రాష్ట్ర యువత బాగుపడుతుంది, మన రాష్ట్ర యువత పెరుగుతుంది, ఇవన్నీ చెప్పడం జరిగింది. 4 స్టేట్లు మన స్టేట్ వైపు చూస్తున్నాయి. స్టేట్ వైపు చూస్తున్నాయి. ఆ స్టేట్ వైపు చూస్తున్నప్పుడు మనం ఏమి చేస్తున్నాం అనేది మేము అడుగుతాం. మనం ఏం చేస్తున్నాం? మాట ఇచ్చిన మాట చేయడం లేదు. మాట ఓకే మరి ఇప్పుడున్న డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదలుచుకుంటే, ఆయన గురించి మీరు ఎలాగో యంగ్స్టార్, సినిమాలు చూస్తారా రాజీవ్ రెడ్డి? డెఫినెట్ గా చూస్తానండి. ఎవరి సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు? నాకు ప్రభాస్ అంటే ఇష్టం. ప్రభాస్ ఫ్యాన్ రాజీవ్ రెడ్డి గారు. ఓకే మరి పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడదాం? ఆయన మొన్న ఎలక్షన్స్ ముందు వరకు హీ హాస్ గివెన్ లాట్స్ ఆఫ్ ప్రామిసెస్ టు ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎన్నో హామీలు కానీ, ఎంతో మంది వెళ్ళిపోయారు, చనిపోయారు, మిస్సింగ్ అయ్యారు, ఈ ప్రభుత్వం ఏం చేయలేదు, మేము వచ్చి నేను మీకు మాటిస్తున్నాను, నేను మీకు నిలబడతాను అన్న ఆయన ఈరోజు చూస్తున్నట్టయితే 30,000 మంది అమ్మాయిలు ఆంధ్రప్రదేశ్లో మాయమైనారని చెప్పిన ఆయన ఈ రోజుకి ఒకరినైనా ఉడికి చూపించాలి కదండి. ముందు ఏం మాట ఇచ్చామో ఆ మాటకి కట్టుబడి ఉండాలి అనేది నేను అడుగుతాను. ఓకే మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు ఎలాగూ ప్రతిపక్షమే కాబట్టి, మరి ఇక్కడున్న మీ వర్గానికి, చెన్నకేశ్వరరెడ్డి గారి వర్గానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఎల్లప్పుడూ నేనున్నా, సమసిద్ధంగా ఉన్నా. ఎప్పుడు కానీ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఏమైనా ఈ ఊరికి నేను ఉన్నాను. మీరు ఎప్పుడన్నా రావచ్చు, మీరు ఈ సమస్యలు మీరు చెప్పొచ్చు, ఆ సమస్యలు తీర్చే బాధ్యత నాది. ఓకే మొన్న జరిగిన ఎలక్షన్స్కి ముందు మీ వయసు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 24 ఉంటుంది. అప్పుడు మీకు మంచిగా అవగాహన ఉంది, ఐడియా కూడా ఉంది ఎలక్షన్ టైం పరంగా. మరి ఇక్కడ అంటే మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారి బ్రాండ్ అలాంటిది వేరే ఫ్యామిలీ వచ్చి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నారు, ఏదన్నా ఫీల్ అవటం జరిగింది? మా ఫ్యామిలీ నుంచి అంటే ఎంతో కొంత బాధ ఉంటుందండి, ఎవరికి ఉండదు. ఓకే 4 సార్లు ఎమ్మెల్యే అనుకున్నారా? కొంచెం బాధ ఉంటుంది నాకు, నా పర్సనల్ ఫీలింగ్. నేను
మా తాత 4 సార్లు ఎమ్మెల్యే కదా అని ఒక చిన్న బాధ ఉండింది. ఓకే. బట్ యా ఫస్ట్ కమ్స్ పార్టీ, దెన్ కమ్స్ ది ఫ్యామిలీ. సో పార్టీకి ఆ రోజున మా జగనన్న మాట ఇచ్చినందుకు మీకు బీసీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, చేనేతలు మా ఊర్లో ఎక్కువ ఉన్నారండి. సో బీసీ వాళ్ళకి అండగా నేను ఉంటాను అని మా జగనన్న మాట ఇవ్వడం జరిగింది జనాలకి. సో అదే విషయం మీదనే బుట్టారేణుగా గారిని కూడా తీసుకుని రావడం జరిగింది. మేము మనస్ఫూర్తిగా మనం స్వీకరించాం. ఆల్వేస్ వెల్కమ్ హర్ విత్ అన్ ఓపెన్ హార్ట్. Right. సో దాంట్లో మాకైతే ఏమి విభేదాలు లేవు. Right. సో వి వర్ వెరీ హ్యాపీ బికాస్ we were always thinking that YSRCP party has to win in the 2024 elections. That's all. అంతే అండి. Right. మాకు పర్సనల్ గా అంటే ఐ ఫెల్ట్ అ బిట్ బ్యాడ్ అంతే. ఓకే. ఇక్కడ బీజేపీ అంటేనే మురాహర్ రెడ్డి గుర్తొచ్చే Yeah. విధంగా తీసుకొచ్చారు ఆయన ఇక్కడ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో. అలాంటిది ఆయనకు కూటమి అలయన్స్లో ఎమ్మెల్యే ఆశించాడు, వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా వైసీపీలో జాయిన్ అవటం జరిగింది. ఆయన డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఇవ్వటం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. మరి ఈయన గురించి ఏం మాట్లాడతారు రాజారెడ్డి గారు? అలా నేను మురహరి రెడ్డి అన్న గారిని కలిసింది ఇప్పటికి 2 సార్లు. ఓకే. ఆయన దగ్గర కూడా అదే అన్న, జనాలకి మంచి చేయాలి, జనాలు లేనిది మనం ఎక్కడ అని చెప్పేది అదొక్కటి బాగా చూశాను. ఆయన కూడా బుట్టారేణుకమ్మ గారితో చాలా కష్టపడి తిరిగారు, ప్రతి ఊరు పర్యటన చేశారు, చేసి ఇప్పుడు మాకు కూడా అలాగే సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే. మీ నియోజకవర్గానికి సంబంధించి ఎలాగూ మీరు ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇప్పటికీ? టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ కొన్ని ప్రజలకు చాలా ఇబ్బంది కలిగించే వర్క్స్ ఇక్కడ ఏమన్నా ఉన్నాయా? ఫస్ట్ మా రోడ్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ మీరు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చారు, సంక్రాంతి టైంకి అంతా మీ రోడ్స్ బాగాలేకపోతే మీరు మీ పర్టికులర్ ఎమ్మెల్యేలను అడగాలి, మేము శాంక్షన్ చేసాం డబ్బులు. మీరు ఇప్పుడు ఆదన్ రోడ్కి వెళ్ళాలి, ఆదన్ రోడ్ ఇన్ ద సెన్స్ మా ఎర్రకోట నుంచి కర్నూలుకి వెళ్ళి ఎర్రకోట నుంచి ఎమ్నూరుకి వెళ్ళి, ఎమ్నూరు నుంచి ఆదన్ రోడ్కి వెళ్తారా? ఎర్రకోట నుంచి ఎమ్నూరు పోయే రాస్తా చూసారా? దాన్ని ఈ రోజుకి 3 సార్లు చేపించారు. కానీ ఆ రోడ్ స్టేబుల్ గా నిలబడడం లేదు. ఎందుకు నిలబడడం లేదు? అలాగే ఇలా వెళ్ళండి, ఇటు నుంచి కర్నూలు రోడ్ తీసుకోండి. కర్నూలు రోడ్ లో మా ఊరి కాన్స్టిట్యున్సీ లాస్ట్ అక్కడి వరకు వెళ్ళండి, గోనెగల్ల మండలం చూసుకోండి, రాళ్ళతోటి చూసుకోండి, అటు ఇంకా ముందుకు వెళ్తే మన గదిదిన్న వరకు చూసుకోండి, రోడ్స్ ఎక్కడ బాగా. సో ఎస్, కూటమి ప్రభుత్వం శాంక్షన్ చేసిన డబ్బులు, ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ వర్క్ కి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాయో మీరే అడగాలండి. ఓకే. మనం చూసాం చాలా వరకు ఎక్కడైనా ఒక ఇన్ఛార్జీలని తీసి వేరే వాళ్ళని చేంజ్ చేయాలనుకుంటే అబ్జర్వర్లను పెట్టి చాలా వరకు చేస్తున్నారు. ఇక్కడ అది జరగలేదు. డైరెక్ట్గా మీ ఫ్యామిలీకి మరి ఇక్కడ యువ లీడర్ రాజీవ్ రెడ్డికి మరి సమన్వయకర్తగా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ ప్రకటించేసారు. దీన్ని ఎలా చూసుకోవచ్చు? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మా మీద ఎంత ప్రేమ అభిమానం ఉందో మాకు ఈరోజు అర్థమైందండి. వితౌట్ ఎనీ అబ్జర్వర్ ఏమి చేయకోకుండా ఆయన మాకు ఎంతో సహకరించి మా మీద ఎంతో ప్రేమ ఉండి నా మీద నమ్మకం పెట్టుకుని నాకు ఈరోజు ఈ పదవిని ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా ఈ పదవికి న్యాయం చేస్తాను, మా పార్టీకి న్యాయం చేసి 2029లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగిరేసే బాధ్యత నాది. ఓకే. జగన్మోహన్ రెడ్డిని కలిశారా? ఫస్ట్ టైం కలిసిన తర్వాత వెంటనే ఏం మాట్లాడారు? ఏం లేదండి, ఫస్ట్ నార్మల్ హాయ్ రాజు హవాయు అని చెప్పి మేము నార్మల్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే. దాని తర్వాత ఇంకా సమస్యలు ఏంటి, అక్కడ ఎలా ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి అంటే అప్పుడు అయితే మొత్తం అన్నెసెసరీగా వర్గ భేదాలు లేకపోయినా కూడా ఇక్కడ వర్గ భేదాలు అని చెప్పి రాంగ్ గా చూపించడం జరిగింది మా పార్టీ. అది ఆ విషయం మాట్లాడుకున్నాం, వి హ్యాడ్ అ డిస్కషన్ అబౌట్ దట్. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి అన్న గారు అయితే ఓకే అని చెప్పారు, మాట్లాడదామని చెప్పారు. జీవిత లక్ష్యం అంటే ఏమన్నా ఉందా రాజారెడ్డికి? జీవిత లక్ష్యం ఏముంటుందండి, ఇక్కడ ఉన్న జనాలకి ప్రతి ఒక్కటి ఏదైతే కావాల్సి వస్తుందో, ఎంప్లాయ్మెంట్ వైజ్ కావచ్చు, రోడ్ వర్క్స్ కావచ్చు, వాటర్ వర్క్స్ కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, మోసాలు కావచ్చు, ప్రతి ఒక్క దానికి
ప్రతి ఒక్కటి వాళ్ళ బాధల్ని కానీ ఇవన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్ళి ఏ రోజు పోతామో చెప్పలేము. ఉన్నన్ని రోజులు వీళ్ళకి ఏ బాధ లేకుండా పెట్టుకొని చూసుకోవడం అంతే మీ జీవిత లక్ష్యం. నా జీవిత లక్ష్యం. రైట్. ఎలాగో యువ లీడర్, Yeah. ఇప్పుడున్న యువతరానికి మెసేజ్ ఇదలుచుకుంటాయి, Yeah. ఎలాంటి మెసేజ్ ఇస్తారు ఇక్కడ ఇప్పుడున్న యువతరానికి? వర్క్ హార్డ్. నేను చెప్పేది ఒకటి, ఎప్పుడు పని చేయండి. పని చేస్తే ఏదో ఒక లాభం వస్తుంది. ఫస్ట్ చాలా మంది నేను చూశానండి ఇప్పట్లో ఎడ్యుకేషన్ స్టాప్ చేసుకున్నాను, చదువుని ఆపుకొని రోజు కూలి వేయటాలని చూస్తున్నాను. ఆ ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు ఆగకూడదు. ఎందుకంటే ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ మించింది ఏమీ లేదండి. ఫస్ట్ అయితే మనము ఏదో మనకు 2 ఎకరాల భూమి ఉంది, మనకేదో కొంచెము డైలీ వేజెస్ ఉన్నాయని చెప్పి చూసుకోకూడదు. ఎడ్యుకేషన్ ఉంటే రేపటి రోజు ఒక ఇంజనీర్ కావచ్చు, మీరు డాక్టర్స్ కావచ్చు, ఒక డిప్లొమా చేసిన కోర్స్ కావచ్చు, లేకపోతే ఫార్మసిస్ట్ కావచ్చు, లేకపోతే దేర్ ఆర్ వెరీ వాస్ట్ ఆపర్చునిటీస్. చదువు ఎదిగేది చాలా సింపుల్ అండి. నన్ను అడిగితే చదువు ముఖ్యం అని నేను అంటాను. యువతరానికి నేను చెప్పేది కష్టపడండి, చదవండి అని చెప్పి అంటాను. రైట్.